ఏపీలోని ఎంప్లాయీస్ చాలామందికి మీరు ఈ స్క్రీన్పై చూస్తున్నటువంటి మెసేజ్ వచ్చి ఉంటుందన్నమాట. ఏపీ గవర్నమెంట్ నుంచి, డియర్ ఎంప్లాయ్ ప్లీజ్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏపీ క్యాస్ట్ సర్వే 2024. సో ఎంప్లాయీస్ ఎవరైనా సరే మీ యొక్క క్యాస్ట్ సర్వే 2024ని మీరే ఓన్గా ఈ లింక్ క్లిక్ చేసి కంప్లీట్ చేయండి అని ఒక మెసేజ్ రావడం జరిగింది. సో అక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ క్లిక్ చేసి ఏ విధంగా మనం చేయాలో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ చేయమని అడుగుతుంది. అక్కడ క్రోమ్ క్లిక్ చేయాలన్నమాట. క్రోమ్లోకి డైరెక్ట్ ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత క్యాస్ట్ సర్వే 2024 డీటెయిల్స్ అని ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఎంప్లాయ్ యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఇచ్చేసి ఆ బాక్స్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మనకు నెంబర్స్ ఏం కనపడవు, అన్నీ స్టార్స్ అనేవి పడతాయి అన్నమాట. సో తర్వాత కింద ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ని చెక్ లిస్ట్ని టిక్ చేసి కింద గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీకు క్యాస్ట్ సర్వే కంప్లీట్ అయితే ఇలా వస్తుంది. కంప్లీట్ కాని వారికి అది గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యువర్ ఆధార్ విల్ బి అథెంటికేటెడ్ అని రావడం జరుగుతుంది. మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ మనం వెరిఫై ఓటీపీ దగ్గర టైప్ చేసి కింద గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే నువ్వు వెరిఫై చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేసిన వెంటనే డేటా లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని అడగడం జరుగుతుంది. అంటే మీ యొక్క డేటా మొత్తం అక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు మొబైల్లో కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తే ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఫ్రమ్ ఆధార్లో ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. పేరు, డేట్ ఆఫ్ బర్త్, మేలు, ఫీమేలు, అడ్రస్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సర్వే యొక్క డీటెయిల్స్ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ జిల్లా అడుగుతుంది. మీ జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలం కానీ లేదా మున్సిపాలిటీ మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోమని తర్వాత ఆప్షన్ ఉంటుంది. సో మీ యొక్క ఇది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, లేదా మండలం అయితే మండలం పేరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పంచాయతీ నేమ్ అడుగుతుంది. సో మీ యొక్క పంచాయతీ నేమ్ అనేది ఆ మండలంలోని పంచాయతీ పేర్లు లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్టులో మీ యొక్క పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క సెక్రటేరియట్ ఏది అని అడుగుతుంది. మీ గ్రామ వార్డు సచివాలయం దాని పేరు సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో అది కూడా అక్కడ ఉన్న ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే నేమ్స్ చూపిస్తాయి. మీ యొక్క సంబంధించిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హ్యాబిటేషన్ అడుగుతుంది. అంటే ఒక సచివాలయంలో చాలా ఊళ్ళు ఉంటాయి కదా, గ్రామాలు, దాంట్లో మీ గ్రామం ఏదో ఆ పేరును సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వార్డు నెంబర్ అడుగుతుంది. సో మీరు ఆ ఊరిలో ఏ వార్డు కిందికి వస్తారో ఆ వార్డుని నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. వార్డ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదా నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అదేంటంటే డోర్ నెంబర్ అనమాట. సో మీ యొక్క డోర్ నెంబర్ని అక్కడ టైప్ చేయండి. మీ డోర్ నెంబర్ లేకపోతే క్యాజువల్గా ఏదో ఒక నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత స్ట్రీట్ నేమ్, మీరుంటున్న ఇల్లు ఏ వీధిలో ఉంది అనేది దాన్ని అక్కడ మనం మెన్షన్ చేయాలి. సో మీ యొక్క స్ట్రీట్ నేమ్ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. సో మీ పిన్ కోడ్ని ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉంటే ఇవ్వచ్చు. ఎంప్లాయీస్ కాబట్టి ఉండదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇల్లు యొక్క టైప్ అడుగుతుంది. మీ యొక్క హౌస్ ఎలాంటిది, కచ్చా హౌసా, పక్కా హౌసా, డూప్లెక్స్ హౌసా, నెక్స్ట్ ఫ్లాటా, ఇలా అడుగుతుంది. మీ యొక్క హౌస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క టాయిలెట్స్ ఎలాంటివి, పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తున్నారా లేకపోతే ఓపెన్ ప్లేస్లోకి వెళ్తున్నారా అని అడుగుతుంది. ఇండివిజువల్గా ఉందా అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్లీన్ డ్రింకింగ్ వాటర్, మున్సిపాలిటీ వాటరా, పబ్లిక్ ట్యాపా, పబ్లిక్ బోర్వెల్లా, ప్యాకేజ్డ్ వాటరా, ఈ వాటర్ యూజ్ చేస్తున్నారా అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. అది ఆ వాటర్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్సెస్ టు కుకింగ్ గ్యాస్, మీరు గ్యాస్ ఏది, ఎల్పిజినా, కిరోసినా, కట్టెల మీద వండుకుంటున్నారా అడుగుతుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ మీకు అయిందా కాలేదా, వీడియోనా, సపరేట్గా ఉంటున్నారా, అన్మ్యారీడా అని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిలీజియన్ అడుగుతుంది. మీరు అంటే హిందూనా, ఇస్లామా, క్రిస్టియనా అని. అది సెలెక్ట్ చేసిన తర్వాత క్యాస్ట్ అడుగుతుంది. సో క్యాస్ట్లో మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్ క్యాస్ట్లో మీ యొక్క కులం అనేది ఏంటి అనేది కూడా అక్కడ మనకు చాలా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో దాన్ని మనం సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారనేది అడగడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏదైతే ప్రాపర్గా మీకు సరిపోతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రిఫరెన్షియల్ యాక్టివిటీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, స్టూడెంటా, అన్ఎంప్లాయిడా, గవర్నమెంట్ జాబా అని అడుగుతుంది. సో గవర్నమెంట్ జాబ్ మన ఎంప్లాయీస్కి సంబంధించిన కాబట్టి గవర్నమెంట్ జాబ్లో ఇచ్చిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీనా, పెన్షనరా, కాంట్రాక్టా, లేకపోతే
మీకు అవుట్ సోర్సింగ్ అని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఓన్ ల్యాండ్ అనేది మీ పేరు మీద ఉందా, ఉంటే ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది. అలాగే మీకు ఇంటి ల్యాండ్ అనేది ఉందా, ఉంటే ఎన్ని సెంట్లు ఉంది అనేది కూడా ఓన్గా మనకి ఏముందని అడగడం జరుగుతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత మనం అలానే పేజీని స్క్రోల్ చేస్తూ డౌన్కి వెళ్తే అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. అక్కడ బాక్స్లో టిక్ మార్క్ వేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల మనము మన యొక్క డేటాని సబ్మిట్ చేసినట్టు అవుతుంది. సబ్మిట్ చేసిన వెంటనే యువర్ ఏపీ క్యాస్ట్ సర్వే 2024 డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు అన్నమాట.